శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, గురువారం దినం, నక్షత్రం హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం సాయంత్రం వరకు హస్త ఉంటుంది, తదుపరి చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈరోజు 2 నక్షత్రాల బలం ఉన్న వ్యయస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల, కేతువు రాహు చూడబడడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయాల్లో ఇబ్బందికరమైన విమర్శలు రావడానికి అవకాశాలు ఉంటుంది. మనం ఇచ్చిన చోట డబ్బులు కూడా రావడానికి అవకాశాలు చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఈరోజు శుభకరమైన గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉన్న ఇబ్బందికరమైన ఈ చంద్ర భగవానుడు 12వ రాశిలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపార విషయంలో లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనేక పెట్టుబడి విషయాల్లో ఆలోచించి కుటుంబ సభ్యులు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించుకోవాలి. తులారాశి వారికి ద్వితీయాధిపతి స్థానంలో శుక్రుడు, బుధ గ్రహాధిపతి ద్వితీయములో నుండి 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల కుటుంబ స్థానంలో ధన ప్రవాహం ఉన్నా మితిమీరిన డబ్బులు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోవడం వల్ల మీకు ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో కలగడానికి కూడా అవకాశాలు ఉంటుంది. కొత్త అప్పులు తీసుకునేదానికి కూడా ప్రయత్నాలు సాగిస్తారు. అలాగే మీరు చేసిన పెట్టుబడి పెట్టుకున్న డబ్బుల ద్వారా కూడా వాడుకం చేయడం వల్ల ఇబ్బందికరంగా ఉంటారు. ఈరోజు తృతీయ స్థానాధిపతి స్థానంలో రవికుజులు యొక్క బలం ద్వారా మీరు స్థిరాస్తులలో కోర్టు కేసుల్లో ఉన్న విషయాల్లో మీకు విజయం కలగడానికి ఒక్కరోజు అంటే తృతీయ స్థానంలో ఉండడం వల్ల 1, 2, 3 రోజుల్లో శుభవార్త అనేది కోర్టు ద్వారా మీకు మంచి సౌకర్యమైన శుభవార్తలు ప్రారంభమవుతుంది. ఎందుకంటే మీరు కష్టపడిన ఆ శిరాస్సు యొక్క విషయం మీకు కలిసి వస్తుంది. ధర్మస్థానం అంటే గురుస్థానంలో సూర్య భగవానుడు ఉన్నప్పుడు ఎక్కువగా ధర్మంతో పాటించిన శిరాస్సులు, కష్టపడి తీయించుకున్న స్థిరాస్తుల ద్వారా ఎవరికి వశం కాదు, ఎవరికి వెళ్ళిపోదు. అందువల్ల మన ధర్మ మార్గంలో సంపాదించిన డబ్బులు ఖచ్చితంగా మనకు రావడానికి అవకాశాలు ఉంటుంది. పంచమ రాష్ట్రాధిపతి స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల మనోబలం ఏదో ఒక రూపంలో మానసిక ఒత్తిడి, మనసులో చిన్నపాటి ఇబ్బందులకరమైన కొన్ని సన్నివేశాలు మీకు గుర్తు రావడం వల్ల మానసికంగా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల తులారాశి వారు ఈరోజు అష్టమి తిథి ఉండడం వల్ల ఈరోజు కాలభైరవుడి యొక్క పూజలు చేయించుకున్న వారికి ఖచ్చితంగా చాలా కాలంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. విషజ్వరాలు ఎక్కువగా ఉండడం వల్ల దానివల్ల మానసికంగా ఇబ్బందులు పడడం, అజీర్ణ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి. అందువల్ల జాగ్రత్త తీసుకోండి. ఈరోజు కాలభైరవుడి యొక్క పూజలో పాల్గొన్న వారికి శత్రు ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యా రంగంలో అభివృద్ధి చెందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. ఉద్యోగంలోకి తోటి ఉద్యోగస్తులు విమర్శలను ఎదుర్కోకున్న వారికి కూడా పరిష్కారం దొరకడానికి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపార రీతిగా ఎక్కువగా సంప్రదింపులు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి ఇది ఒక మొదటి రోజుగా ప్రారంభం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రేపటికి మీకు చంద్ర భగవానుడు మార్పు కలగబోతుండడం వల్ల ఈ రోజు నుంచే మీకు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ఉన్న కొద్దిమందికి వాళ్ళ రాశి చక్రంలోని కుజగ్రహాధిపతి బలం కానీ, శని బలం కానీ లేని వాళ్ళు, రాహు బలం లేని వారికి కొద్దిగా ఆర్థిక నష్టాల్లో ఇబ్బందులు పడి ఉంటారు. ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో కలిగి ఉంటాయి. అలాగే కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల చాలా ఈ పరిష్కార మార్గానికి అవసరమైన విషయాల్లోకి మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ కార్యక్రమాలు చేయాలన్నా పెద్ద మనుషుల సలహాలు తీసుకొని ముందడుగు వేయడానికి ప్రయత్నించండి. ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. గోచార రీతిగా ఈరోజు చర్చల్లో అనుభవం, జ్ఞానం బయటపడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నత పెరుగుతుంది. వ్యాపారం, పెట్టుబడులపై శ్రద్ధ వహించండి.
కార్యకలాపాలలో స్వతంత్రంగా మెరుగుపడుతుంది. విలాసవంతమైన వస్తువులు ఆసక్తిగా పెరుగుతుంది. కొత్త దుర్గుణాలలో బయటపడతాయి. కొన్ని అనుకోని ప్రయాణాల్లో సందడి పెరుగుతుంది. కష్టాలు తగ్గే రోజుగా ఈరోజు మీరు ప్రయత్నించవచ్చు. లక్కీ డైరెక్షన్ వెస్ట్, అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు. చిత్తా నక్షత్రం జ్ఞానము, అధిక ప్రారంభం, ఉద్భనం ఇస్తుంది. స్వాతి నక్షత్రం శ్రద్ధ కావాలి. విశాఖ నక్షత్రం ఆందోళనలు అధికమవుతాయి. తులారాశి వారికి సాధారణ ప్రయోజనాలు. మీ ఆశయాలు సాధించేందుకు ఈరోజు అనుకూలమైన రోజు కాదు. ఈరోజు మీరు ఆందోళనగా కనిపిస్తారు. ఈరోజు మీరు తెలివిగా వ్యవహరించాలి. మీ లక్ష్యాన్ని సాధించడానికి ఖచ్చితంగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఉద్యోగం, వృత్తి. ఈరోజు మీరు భారీ పని కారణంగా అలసిపోతారు. కాబట్టి ప్రణాళికబద్ధంగా చేయాలి పని, అప్పుడే మీకు లాభాలు వస్తాయి. ప్రేమ, వివాహం. మీరు మీ భాగస్వామి పట్ల ఎమోషనల్గా ఉండడం, సంబంధంలో సామరస్యంగా కొనసాగించండి. అనేక విషయాల్లో ఇబ్బందికరమైన కొన్ని సంఘటనలని పునరుద్ధరణం చేయకుండా జాగ్రత్త పడండి. అది తులారాశి వారికి అత్యంత శుభకరం కాకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు తులారాశికి ఆర్థిక స్థితి, ధన ప్రవాహం ఎక్కువగా ఉండదు. వీలైనంత ఎక్కువ డబ్బు ఆదా చేయడానికి మీరు పొదుపుగా పాటించాలి. అలాగే తులారాశికి ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ పెట్టడం అవసరం. మంచి